ఆంధ్రప్రదేశ్లో మహిళలకు తీపి కబురు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సంక్రాంతి నుంచి అమలు చేస్తామన్న ఎర్లగడ్డ. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపై కమిటీతో దర్యాప్తు చేయించాలి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన సిపిఐ. విశాఖ పోర్టులో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు. 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం సీజ్. ఫ్యామిలీ వివాదంపై స్పందించిన మంచు మనోజ్. నా భార్య పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకం అమలుపై గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ట్విట్టర్లో కీలక ప్రకటన చేశారు. వచ్చే సంక్రాంతి నుండి ఫ్రీ జర్నీ అమలు చేశామని, దీనికోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుందని ట్వీట్ చేశారు. పథకం అమలు వల్ల బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించిందని చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారు. సీఎం వాటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు నష్టపోకూడదని ప్రభుత్వం భావిస్తుందని, దీనికి అనుగుణంగా పథకం విధి విధానాలు రూపొందిస్తున్నామని ఎర్లగడ్డ పేర్కొన్నారు. అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. బాగానే ఉంది, ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి. అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. బాగానే ఉంది. వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఎవడిస్తాడు ఆ డబ్బులు తిరిగి? కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు. ఎవరిస్తారు ఆ డబ్బులు తిరిగి? పన్నులు పెంచి విపరీతంగా చేశారు. ఎవరిస్తారు ఆ డబ్బులు? ఇసుకలో దందా చేశావు, ఆ డబ్బులు తిరిగి ఎవరిస్తారు? మద్యాన్ని అమ్ముకొని వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. ఇవన్నీ క్షమించరాని నేరాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక మాట అన్నాను, మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు, మార్చవలసింది ఎవరిని? తన ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్ మరోసారి స్పందించారు. తమ ఆస్తులు డబ్బు కోసం పోరాటం చేయటం లేదని అన్నారు. తాను కేవలం ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నానని తాజాగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తన ఇంటి దగ్గర హైడ్రామా నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, నాకు న్యాయం జరగటం లేదు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, పోలీసులను రక్షణ అడిగితే నా అనుచరులను బెదిరిస్తున్నారు, నాకు న్యాయం జరిగే వరకు అందరినీ కలుస్తా, నా బిడ్డలు ఇంట్లో ఉండగా దాడి చేయటం సరికాదు, నా భార్య పిల్లలకు రక్షణ కరువైంది, నా భార్య పిల్లలకు రక్షణ కోసం బౌన్సర్లను తెచ్చుకున్నాను, మా బౌన్సర్లు ఎందుకు బయటకు పంపరు, నేను డబ్బు ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు, నా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాను అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులను అందరినీ భయపించి
ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరగదు కాదు సార్. ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ కంపెనీలో అవినీతి తప్పిదాలు, క్రోనిక్ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం పాత్రపైన ఇటీవల బయటపడిన బొగ్గు విద్యుత్ కుంభకోణాలపైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపీళ్ల పైడిరాజు డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ అమెరికా న్యూయార్క్ ఇన్స్టాన్ జిల్లా కోర్టులో అదానిపై అవినీతి కేసు నమోదైందని, తక్కువ గ్రేడ్ గల బొగ్గును ఎక్కువ నాణ్యత కలిగిన బొగ్గుగా చూపించి ధరలను అమాంతం పెంచి ప్రభుత్వ రంగ సంస్థలకు అమ్మడం వలన దేశ ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడిందని మండిపడ్డారు. భారత సౌర విద్యుత్ సంస్థతో ఒప్పందాలు ఎక్కువ ధరకు చేసుకోవడంతో ఒప్పందాలు ఎక్కువ ధరకు చేసుకోవడంలో ప్రధానమంత్రి సహకారంతోనే జరిగిందని, అదానీ కంపెనీల నుండి మన దేశంలో 2,100 కోట్ల రూపాయలు 4 రాష్ట్రాలు లంచాలుగా ఇచ్చారని, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 1,700 కోట్ల ముడుపులు ముట్టాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని, అదేవిధంగా మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై పార్లమెంట్లో చర్చించాలని సిపిఐ డిమాండ్ చేస్తోందని పైడిరాజు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు జిఎస్జే అచ్యుతరావు, ఎస్కే రెహమాన్, కె సత్యానంద జే, ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు జిఎస్జే అచ్యుతరావు, ఎస్కే రెహమాన్, కె సత్యాంజనేయ, పి చంద్రశేఖర్, ఎం మన్మథరావు, ఆర్ శ్రీనివాసరావు, జి రాంబాబు, సిఎన్ క్షేత్రపాల్, ఏ దేముడమ్మ, జి జయ్య, బి పుష్పలత, ఎన్ నాగభూషణం, పి గోవింద్, వై రాంబాబు, జి కాసులరెడ్డి, ఎన్ అప్పన్న, ఏ ఆదినారాయణ, సిహెచ్ కాసుబాబు పాల్గొన్నారు. ఓకే, 4 లక్షల కోట్లకి వెళ్ళిందంటే అది 14 లక్షల ఏజెంట్ల యొక్క కృషి. ఆ యొక్క ఏజెంట్ల కృషిని ఈ రోజున ఈ ఐఆర్డీఏ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహణ చేసే విధంగా ఈ అక్టోబర్ 1 నుంచి నూతన ప్రతిపాదనలు అన్నది తీసుకురావడం జరిగింది. ఆ ప్రతిపాదన వల్ల ఇవాళ ఎల్ఐసి ఏజెన్సీ వ్యవస్థ మనుగడకే ఇవాళ ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి మనకు ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడో 1956లో స్టార్ట్ అయినటువంటి కార్పొరేషన్ ఎల్ఐసి స్ట్రక్చరు పెంచాల్సింది పోయి ఈరోజు ఎల్ఐసి ఏజెంట్ల కమిషన్ తగ్గించడం చాలా దుర్మార్గం విషయం. అలాగే క్లాబ్యాక్ కండిషన్ అన్నది ఏజెంట్ల మెడ మీద కత్తి లాంటిది. కాబట్టి ఆ క్లాబ్యాక్ కండిషన్ని రద్దు చేయాలని చెప్పేసి ఎల్ఐసివేగా మనం తీవ్రంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ రూరల్ సెగ్మెంట్లో ఉన్నటువంటి తక్కువ ఇన్కమ్ గ్రూప్ పీపుల్స్ కూడా ఇవాళ 1 లక్ష రూపాయలు పాలసీ లేకపోవడం వల్ల చాలా నష్టపోతూ ఉన్నారు. అట్లాగే ఏజ్ ఎంట్రీ ఇవాళ 55 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు తగ్గించారు. దాని మీద కూడా ఏవైతే తీవ్రంగా పోరాటం చేస్తూ ఉంది. ఇవాళ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జిఎస్టీ అనేది ఇవాళ పాలసీ హోల్డర్ల మెడ మీద కత్తిలాగా ఇప్పటికీ ఏలాడుతూ ఉంది. ఇది చాలా పెనుభారం అయిపోయింది. కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉండడానికి ఏవో చేసేటువంటి పోరాటానికి ఇవాళ ప్రజలు కానివ్వండి, పాలసీదారులు, ఏజెంట్లు కూడా సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ కంపెనీలో అవినీతి తప్పిదాలు, క్రోనిక్ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం పాత్రపైన ఇటీవల బయటపడిన బొగ్గు విద్యుత్ కుంభకోణాలపైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి
మరుపుళ్ల పైడిరాజు డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ అమెరికా న్యూయార్క్ ఇన్స్టన్ జిల్లా కోర్టులో అదానిపై అవినీతి కేసు నమోదైందని, తక్కువ గ్రేడ్ గల బొగ్గును ఎక్కువ నాణ్యత కలిగిన బొగ్గుగా చూపించి ధరలను అమాంతం పెంచి ప్రభుత్వ రంగ సంస్థలకు అమ్మడం వలన దేశ ప్రజలపై విద్యుత్ ఛార్జీలు భారం పడిందని మండిపడ్డారు. భారత సౌర విద్యుత్ సంస్థతో ఒప్పందాలు ఎక్కువ ధరకు చేసుకోవడంలో ప్రధానమంత్రి సహకారంతోనే జరిగిందని, అదానీ కంపెనీల నుండి మన దేశంలో 2100 కోట్ల రూపాయలు 4 రాష్ట్రాల్లో లంచాలుగా ఇచ్చారని, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 1700 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని, అదేవిధంగా మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై పార్లమెంట్లో చర్చించాలని సిపిఐ డిమాండ్ చేస్తోందని పైడిరాజు తెలిపారు. పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించేంత వరకు సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ వీడాలి. మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రధానమంత్రి మౌనం వీడాలి. రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించిన దక్షిణ మధ్య జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రైలు కార్యకలాపాల భద్రత మరియు సమయపాలనపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశాన్ని ఈరోజు 9 డిసెంబర్ 2024 సికింద్రాబాద్లోని రైలు నిలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులతో పాటు మొత్తం 6 డివిజన్లు అనగా సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు మరియు నాందేడ్ డివిజన్ల రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ జోన్లో రైళ్ల రాకపోకల భద్రతపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. భద్రతకు సంబంధించిన సిగ్నలింగ్, ఇంజనీరింగ్ మరియు స్టేషన్ ఆస్తులకు సంబంధించిన భద్రతా సంబంధిత ఆస్తుల పనితీరుపై దృష్టి సారించి క్షేత్రస్థాయి తనిఖీలను ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రైళ్ల సమయ పాలనపైన చర్చించారు. 3వ లైన్కు సంబంధించిన నిర్మాణ పనులు మరియు చలికాలంలో పొగమంచు సంబంధిత సమస్యలతో సంబంధం లేకుండా రైళ్లను సకాలంలో నడిపేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిఆర్ఎంఎల్ను ఆయన ఆదేశించారు. రైల్వే బోర్డు నిర్దేశించిన భద్రతా నియమాలను మరియు సలహాలను అమలుపై కూడా ఆయన చర్చిస్తూ జోన్లో వాటిని ఖచ్చితంగా పాటించాలని నొక్కి చెప్పారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉక్కుపాదం మోపామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదర్ మనోహర్ పేర్కొన్నారు. విశాఖ పోర్టును ఆకస్మిక తనిఖీ చేశారు. బియ్యం స్మగ్లింగ్ కు గేట్వేగా వైజాగ్ పోర్టు మారిందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీల్లో అక్రమ రవాణా పెద్ద ఎత్తున బయటపడింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ప్రత్యేక బృందాలు సీజ్ చేసినట్లు మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో 2 నెలలుగా విశాఖ పోర్టును ఎంచుకున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఊహించని విధంగా కాకినాడ పోర్టులో 1,35,00,000 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా విశాఖపట్నంలో దాదాపు 36,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని 3 సంవత్సరాల్లో ఎగుమతి చేశారని తెలిపారు. సుమారుగా అంచనా వేసుకుంటే అక్రమంగా తరలించిన బియ్యం విలువ 12,000 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. కాకినాడ పోర్టులో నిఘా పెంచడంతో విశాఖ పోర్టు నుండి గత 2 నెలల కాలంలో 70,000 మెట్రిక్ టన్నుల బియ్యం తరలించినట్లు తెలిపారు. ఇటీవల అధికారులతో సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ను అప్రమత్తం చేశామన్నారు. పక్కా సమాచారంతో ఆధారంగానే తనిఖీలు చేపట్టామని నిర్ణయించినట్లు తెలిపారు. నేను తీసుకోవాలి కదా.
మేడం Containers are from the document. Concern me to one. నేను నిర్ధారించబాకండి, ఓకేనా? వీ నో వాట్ టు డూ. కమ్ హియర్, రండమ్మా. ఓకే, ఇంకోటి ఉంది. తెచ్చేసి మా సీన్ ఉంటుంది, సీన్ చెప్పేస్తాడు సీను And of course, you have to do Panchnama. It is and all. Yes, sir. Given the support. Tahsildar, both two Tahsildars. పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నాం. తప్పకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకా లోతుగా ఆ వ్యవహారం పైన డాక్యుమెంటేషన్ అవన్నీ తీసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేశాం. వాళ్ళు కరెక్ట్గా మీకు వివరాలు ఇస్తారు. మానవ హక్కుల కోసం ప్రజలు పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మహిళా హక్కులే మానవ హక్కులు అంటూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఐద్వా మరియు జీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కులను ఏర్పాటు చేసి 77 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ నేటికి కూడా అమలు కావడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మహిళలకు జీవించే హక్కు కల్పించాలని కోరారు. అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఈ రోజు స్పెషల్ ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన దినోత్సవం, మానవ హక్కుల దినోత్సవం ఈ రోజు డిసెంబర్ 10, 1948లోనే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 70 ఏళ్ల భారతావనిలో ఎక్కడా కూడా మానవ హక్కులు అనేవి కనపడట్లేదు. ఉన్న హక్కులనే నిర్దేశిస్తుంది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం బాగానే ఉంది, కానీ మనువాద భావాలన్నీ ముందుకొచ్చి చాలా మనిషి బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఉన్నావో ఘటన చూసాం, చర్మకారులు వేధించడం చూసాం. అలాగే మహిళల మీద ముఖ్యంగా మనం ఒక క్యాప్షన్ కూడా పెట్టాం, మహిళా హక్కులే మానవ హక్కులు. ఈరోజు ఆంధ్ర 2వ ప్లేస్ లో ఉంది. వైలెన్స్ విపరీతంగా జరుగుతుంది. ఆంధ్ర 2వ ప్లేస్ ఉందని చెప్పి, ఢిల్లీ 1st ప్లేస్ ఉందని చెప్పి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు చెప్తా ఉన్నాయి. చిన్న పిల్లలతో సహా ఈరోజు మహిళల్ని అత్యాచారాలు చేయడమే కాదు, వాళ్ళ బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి.
కనుక ఈరోజు గవర్నమెంట్ ఏం చెప్తుందనంటే మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మా డిమాండ్ ఏంటంటే ఉన్న చట్టాలే చాలా తక్కువ. నిర్భయ చట్టం వచ్చింది, కానీ నిర్భయ చట్టానికి కేటాయింపులు లేవు. పోయిన ప్రభుత్వం దిశ చట్టం తెచ్చామన్నారు, కానీ దిశ చట్టమే అమలు కాలేదు. ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో మధురవాడ చివరకు ఉంది, కానీ నగర నలుమూల నుంచి రావాలంటే చాలా దూరం వ్యయ ప్రయాసాలు కూడిన పరిస్థితి. అందుకని లా అండ్ ఆర్డర్ ని నిర్వీర్యం చేసే ధోరణి కాకుండా పోలీస్ స్టేషన్ లో పరిధి పెంచాలి, అలాగే నిర్భయ చట్టానికి కేటాయింపులు పెంచాలి. అలాగే ఈ రోజు మత్తు విపరీతంగా ఈ రోజు ఉక్కుపాదం మోపామని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, లేకపోతే ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. కానీ గంజాయిని నిర్వీర్యం చేసే ధోరణి అనేది ఎక్కడెక్కడ కనపడట్లేదు, చౌచౌగానే ప్రకటన చేస్తున్నారు. ఇదే మత్తు పదార్థాలు రావడం వల్ల అమ్మాయిల మీద దాడి పెరుగుతా ఉంది. నిన్న కాక మనం చూసాం, విశాఖపట్నంలో ఉన్న ఘటన చూసాం. రాష్ట్రం అంతా కూడా అల్లాడిపోయింది, దేశం అంతా కూడా అల్లాడిపోయింది. కాబట్టి ఈ మహిళలు తక్కువ, 2వ తరగతి పౌరురాలే మహిళ అని చెప్పే భావజాలాన్ని వెనక్కి తిప్పే దిశగా ప్రయత్నం చేయకపోతే స్త్రీ పురుషులు కూడా సమానమే అని చెప్పేసి అనేటువంటి దాన్ని నొక్కి వక్కాణించాలి. అలాగే టోల్ ఫ్రీ నంబర్లు, నువ్వు ఫోరెన్ లో రాసుకుని ఎంత అందంగా ఉంటావని చెప్తారు కాదు, టోల్ ఫ్రీ నంబర్లు అనేవి ఎక్కడైనా ఏదైనా అటాక్ జరిగితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో తెచ్చి చూడాలి. ఆ రకంగా ఒక ఉన్నతమైనటువంటి మహిళా కమిషన్, ఏదైతే మహిళా కమిషన్ ఉందో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి ఉన్నతమైనటువంటి నేర విచారణ జరిగేందుకు ఉన్నతమైన విచారణ జరిపేటట్టు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్భయ దగ్గర నుంచి పోట్లాడుతున్నాం, కానీ ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా రాష్ట్రం మొత్తం ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేవు. మొన్న సిపి గారితో మాట్లాడితే కూడా అదే చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటే విచారణ వేగవంతంగా జరిగితే నేరాలు రుజువు. గోదావరి జిల్లా రాజమండ్రి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన యూటీఎఫ్ నాయకులు కామ్రేడ్ కోపిమూర్తి గారికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తూర్పు గోదావరి జిల్లా కమిటీ తరపున జిల్లా ప్రధాన కార్యదర్శి చువ్వల రాంబాబు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో సిపిఎస్ రద్దు చేయాలని ఓపీఎస్ పునరుద్ధరించాలని జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గోపిమూర్తి గారిని టీచర్స్ చైతన్యవంతంగా ఎమ్మెల్సీగా ఎన్నుకున్న ఉపాధ్యాయులు అభినందనీయులు అని రాంబాబు అన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఉద్యమ రథసారథి, నిరంతరం ఉపాధ్యాయ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే కామ్రేడ్ గోపిమూర్తి గారు విజయం సాధించడం పట్ల కేవీపీఎస్ తూర్పుగోదావరి జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేస్తుంది. రాబోయే కాలంలో ఉద్యోగులు సమస్యల మీద, అలాగే ఉపాధ్యాయులు, ఈ రాష్ట్రం ఎదుర్కొన్న కార్మికులు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద శాసన మండలిలో ఆయన వాణి వినిపించాలని చెప్పేసి కేవీపీఎస్ తరఫున మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులు కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. మరి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా మరి ఉప ఎన్నికల్లో గెలుపొందిన గోపిమూర్తి గారికి తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున, కేవీపీఎస్ కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నారు. నియోజకవర్గం సామర్లకోట మండలంలో మహాకూటమి అధికార పార్టీ వాళ్లు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ పెద్దాపురం నియోజకవర్గంలో నవరా గ్రామానికి చెందిన రైతులు సంచుల్లోకి ధాన్యం నింపినా తీసుకువెళ్లటం లేదని, తీసుకువెళ్లిన ధాన్యాన్ని క్వింటాకి 1700 రూపాయలు అంటూ మళ్లా తూకంలో తక్కువ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అసలు టీవీలో కానీ ఎవరు మాట్లాడుకోనే లేదు, అది అసలు లేనే లేదు. కానీ మీరు అందరూ పవన్ కళ్యాణ్ పొజిషన్ కానీ మీరు ఓట్లు వేసి నెగ్గించారు. తేదీ నుండి 5 రోజుల పాటు తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేడు సచివాలయంలో ఉన్నత అధికారులతో సమీక్షించారు. ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఫైర్ సర్వీసెస్ టీజీ నాగిరెడ్డి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.